హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే మా అమ్మ మిల్లెట్ రొట్టె చేసింది. మిల్లెట్ రొట్టె అంటే ఏంటంటే రాగులు, జొన్నలు, సజ్జలు, మళ్ళీ గోధుమలు ఇవన్నీ అన్ని రకాలు కలిపి మంచిగా కడిగి మిక్సీ మంచిగా పిండి పట్టించి తర్వాత ఎట్లా రొట్టె చేసింది మా అమ్మ, ఎట్లా రొట్టె చేసింది ఏందనేది ఇప్పుడు మీకైతే వీడియో చూపిస్తున్నాను. ఎండింగ్ వరకు చూడండి. నా డైలీ లైఫ్లో ఇది కొంచెం పార్ట్. నేనైతే ఇంకా చికెన్ కర్రీ అది గ్రేవీతో తింటున్నా. బస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. అసలు మా అమ్మ అయితే మస్తు చేస్తుంది రొట్టెలు. నాకైతే ట్రై చేసినాం కానీ అది రౌండ్ వచ్చుడు కాదు, కానీ అది ఖండాలు వచ్చిందనమాట. ఒక్కొక్కటి ఒక ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం లెక్క వచ్చినాయి. నాకైతే అస్సలు ఆ టపా మా అమ్మ ఎట్లా కొడుతుందో ఏమో, కానీ మా మమ్మీ అయితే మంచిగా చేసింది. ఇక మా మమ్మీ అయితే ఎట్లా చేస్తుందో ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నా చూడండి. నేను దీలే మా వదిన వేసింది అనమాట. అది వితౌట్ ఆయిల్ ఎంత బాగా చేస్తుంది తెలుసా మా మమ్మీ, పెద్ద చేస్తుంది. ఒక్క రొట్టె తినాలంటే ఇక ఒక రోజు మొత్తం ఇంకా అది వేరేం తినకున్నా సరే అంత ఫుల్ఫిల్నెస్ ఇస్తుంది అనమాట. కానీ చాలా బాగుంటుంది. నేనైతే సగం రొట్టెనే తింటా. నాకైతే ఫుల్ అయితే అసలు ఇంతవరకు ఎప్పుడు తినలేదు. కానీ మంచిగా ఉంటుంది దీనికి కాంబినేషన్లో మంచిగా. ఈరోజు చికెన్ ఉండే మా ఇంట్లో, చికెన్ విత్ జొన్న రొట్టె సూపర్ అనమాట. జొన్న రొట్టె, మిల్లెట్ రొట్టె. అసలు నిజం చెప్పాలంటే మనము తినే ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవన్నిట్లల్లో ఎంతగానం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఏమి అందుతాయో తెలియదు, కానీ ఇట్లా మిల్లెట్ రొట్టెలే మాత్రం ప్రతి ఒక్కటి అందుతాయి. షుగర్, బీపీ అన్నిటికీ సంబంధించి కూడా మంచి ఫుడ్ అనమాట. సో ఇక మా అమ్మకు ఆల్రెడీ కొంచెం షుగర్ వచ్చింది, కొంచెం బీపీ ఉంది, కొంచెం థైరాయిడ్ ఉంది, అన్నీ అని చెప్పేసి ఇక మా ఇంట్లో అయితే వారానికి 2 సార్లు 3 సార్లు మా మమ్మీ అయితే రొట్టె అయితే చేస్తుంది. నేను ఫస్ట్లో అనుకున్నా ఇంద్రబాబుకి ఇట్లున్నది చూస్తానికి ఎట్లుంటుందో తింటుంది అనుకున్నాం, కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆయిల్ లేకుండా కాబట్టి హెల్త్ కూడా చాలా 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 మంచిది. ఇక మా అమ్మ అయితే రొట్టె చేసింది మన పిండితోనే. ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా మా అమ్మ అయితే రొట్టె చేసింది అనమాట. అంటే అప్పటి జమానాలో మా అమ్మ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రోజుకి 20-30 రొట్టెలు చేస్తుండేనంట. ఇప్పుడు 4-5 రొట్టెలు చేసుకుంటే కూడా అవి కూడా ఎక్కువైపోతున్నాయి. ఒక్క రొట్టె తినాలంటేనే అబ్బా సుక్కలు కనబడుతున్నాయి. అప్పుడు 2-3 తినేవాళ్ళంట. కానీ అప్పుడు ఉన్న కష్టం ఇప్పుడు ఎవరు చేస్తలేరు కాబట్టి మనకు ఇంత తక్కువలో తినడమే బెస్ట్. కానీ ఇప్పుడైతే కొత్త రకాల మిషన్లు వచ్చినాయి రొట్టె చేసేది, ఎక్స్పెషల్లీ ఈ రొట్టెలు చేయడానికి. కానీ ఇవి ఎన్ని మిషన్లు వచ్చినా కానీ చేయితో చేసినంత పర్ఫెక్ట్గా వస్తాయో రాదో నాకైతే తెలియదు, కానీ ఇంకా మా అమ్మ అయితే ఇట్లా రొట్టె చేసింది. నాకైతే చాలా 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 నచ్చింది. మీకు ఎందుకో చూపించుకోవాలనిపించింది అని చెప్పేసి పెట్టుకుంటున్నా. అంటే మాది విలేజ్ కదా, విలేజ్ అంటే ఇంకా ఆఫ్కోర్స్ అందరూ అవే చేస్తారు కదా. ఇక మా ఇంటి ముందు బోర్ వేస్తారు అనమాట. మొన్న బోర్ వేసిర్రు, ఆ రోజు నేను తీసిన, కానీ ఆ వీడియో అప్పుడు పెట్టలేకపోయినా ఇప్పుడు పెడుతున్నా. అంటే ఇప్పుడు మా గల్లీలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మాకు బోర్ ఉంది, పర్లేదు, మాకు ఉన్న కొద్దిగా సరే, కానీ మాకు సొంతంగా వాటర్ మా ఇంట్లో అందరు సరిపోయేలా ఉంది. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే వాటర్ సరిపోవట్లేదు. ఎందుకంటే ఒక ఇంటికి 4-5 ఉంటే పర్లేదు, 20-30 మంది ఉంటే ఎట్లా అంటే లైక్ మా దగ్గర రెంట్కి ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి 3-4 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఇక అంతమందికి వాటర్ సరిపోదు. కాబట్టి ఇంకా ఇంటింటికి ఏం వేసుకుంటామని చెప్పేసి అందరూ కలిసి ఒక వార్డ్ మెంబర్గా పిలిచినది, ఒక కౌన్సిలర్గా నిలబడుతున్న ఒక అబ్బాయిని అడిగిరు. అది ఆయన ఇస్తుండు. పాపం చాలా చాలా టైం పడుతుందేమో అనుకున్నాం, కానీ చాలా తొందరగానే కొత్త బోర్ పడ్డది. ఇంకా ఫిట్టింగ్ చేయలేదు, చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ అమ్మో ఇక తర్వాత బీభత్సాలు చూడాల్సి వస్తుంది. అంటే ఇంకా అందరూ ఇంట్లో పైపులు వేసుకోవడం, నాకు ముందు నీకు ముందు అని గొడవలు పెట్టుకోవడం అయితే అవుతుంది. అది ఎక్కడైనా సరే పక్కా అవుతుంది. అబ్బాయి ఎందుకు అట్లా అవుతుందో తెలియదు. కొంచెం కూడా అదేంటి పేషెంట్స్ అనేది ఉంటుంది, నువ్వెంత నేనెంత అన్నట్టు అయితే ఉంటారు. మా దగ్గర అయితే ఎట్లుంది, మీ దగ్గర ఎట్లుందో నాకైతే తెలియదు. కానీ వాటర్ ప్రాబ్లము ఎవరికైనా ప్రాబ్లమే. ఏది ఉన్నా లేకున్నా కానీ వాటర్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి, లేకపోతే ఏమో వర్ణనాతీతం అనమాట, చెప్పలేము. ఇది బోర్ మిషన్ మా ఇంటి ముందు ఆపిరు. మా మమ్మీ అక్కడ ఎదురుగా కూర్చుంది. మా పక్కనే ఇంకా టైలరింగ్ షాప్. ఆ వదిన అంటుంది, మేము అన్నీ తీసినావు కానీ నా షాప్ గురించి ఒకసారి అని చెప్పలేదు ఎందుకని అన్నది. అందుకని చెప్పేసి షాప్ గురించి కూడా చెప్తున్నా. ఒకరోజు అలా షాపులకు కూడా తీపిస్తా వీడియో ఒకసారి.
చాలా చాలా మంచి రకరకాల వెరైటీస్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ బాగా కుడుతుంది అనమాట వదిన. ఇక మాకు కూడా చాలా దగ్గర, చిన్నదానికి పెద్దదానికి మేము ఇక వాళ్ళతో మాకు వాళ్ళకు ఇట్లా కలిసిపోయి ఉంటాం. ఇదేమో మొన్న సండే రోజు తీసిన అనమాట. లాస్ట్ 8:30, 9 o'clock అవుతుంది. అందరు ఇక చదువుకుంటున్నారు కూరగాయలన్నీ. అసలు నేను జోరుగా మార్కెట్ అయ్యే టైంలో తీద్దాం అనుకున్నా, కానీ ఆ టైంలో ఏదో పని ఉండి మర్చిపోయిన. తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో ఈరోజు మార్కెట్ తీద్దాం అనుకున్నాగా తీయలేదని చెప్పేసి మళ్ళీ తీయమైతే జరిగింది. కానీ మస్తు అనిపిస్తుంది. మాకు తెలుసా, అసలు మాకు టైం పాస్ అయితే ఫుల్ అవుతుంది. మేము ఎక్కడ వెళ్ళకున్నా ఇంట్లోంచి బయటకు మా ఇంటికి అయితే ఎవరో ఒకరు అయితే వస్తూనే ఉంటారు. ఇంకా అట్లా అనమాట.